హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. కంచె, గచ్చిబౌలి భూములపై చర్చించారు. సమావేశంలో అందుబాటులో ఉన్న పలువురు మంత్రులు, సీఎస్ పాల్గొన్నారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. కంచె, గచ్చిబౌలి భూములపై చర్చించారు. సమావేశంలో అందుబాటులో ఉన్న పలువురు మంత్రులు, సీఎస్ పాల్గొన్నారు. ఈ సమావేశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చెప్పండి చందు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్న మంత్రులతో ప్రస్తుతం సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. సమావేశానికి సీఎస్ శాంతి కుమార్ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా కంచె, గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిపై ప్రస్తుతం వివాదం కొనసాగుతా ఉంది. ముఖ్యంగా ఆ భూములు ఇచ్చి భూములు అంటే కూడా పెట్టే అటు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన అయితే గత 4 రోజులుగా కొనసాగిస్తా ఉన్నాయి. ప్రస్తుతం ఎక్స్టీవీలో ఉద్రిక్త వాతావరణం కూడా కనిపిస్తా ఉంది. అవి ఆందోళన కొనసాగుతా ఉన్నాయి. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా ఇప్పుడు ఇందులో రంగంలోకి దిగాయి. ఈ రోజు బీజేపీ నేతలు కూడా ఎస్పీకి వెళ్లే ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న క్రమంలోనే ఇప్పటికే ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా చెప్తుంది. రంగారెడ్డి జిల్లా పేలింగపల్లి మండలం కంచెగచ్చిబౌలిలో 400 ఎకరాలకు సంబంధించిన ఖచ్చితంగా తమదే అని కూడా స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా 2004లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థకి ఈ భూమిని కేటాయించింది. ముఖ్యంగా సుప్రీంకోర్టులో కేసుల ద్వారా ఈ భూమిని రాష్ట్ర తాజాగా గెలిచిన నేపథ్యంలో యాజమాన్య హక్కులను అయితే ప్రభుత్వం తగ్గించుకుంది. ఈ భూమికి సంబంధించి ఎటువంటి వివాదమైన కోర్టు విచారణకి ఎన్నికే వస్తుందని కూడా ప్రభుత్వం చాలా స్పష్టం చేస్తా ఉంది. సర్వేలో ఒక అంగుళం భూమి కూడా సెంట్రల్ యూనివర్సిటీ కాదని కూడా ప్రభుత్వం కేసు చెప్తా ఉంది. ముఖ్యంగా ఈ భూమికి సంబంధించి అభివృద్ధి చేసే దాంట్లో ఎక్కడ కూడా చెరువు అయితే లేదు. కొత్తగా చేపడుతున్నటువంటి అభివృద్ధి ప్రణాళికలు కూడా ఈ రాళ్ల రూపాలు ఇక్కడ కూడా దెబ్బతీసే ప్రసక్తే లేదంటూ కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. ముఖ్యంగా పర్యావరణానికి కూడా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది కూడా చెప్తుంది. ముఖ్యంగా కొంత రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ ప్రయోజనాలకు అనుగుణంగా విద్యార్థులు తప్పుదోవ పట్టిస్తున్నారంటే కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్పిన క్రమంలో నిన్న బాక్స్ కూడా ఎస్సీ భూముల విచారం మరొక లేఖని కూడా ప్రభుత్వం బయటపెట్టింది. ముఖ్యంగా 2004లోనే ఆ భూమిని ప్రభుత్వానికి ఎస్సీ అప్పగించింది. ఆ డాక్యుమెంట్ పై అసలు రిజిస్టర్ నర్సింగ్లు కూడా సంతకం చేశారంటే కూడా ఒక లేఖను అయితే రిలీజ్ చేసింది. ముఖ్యంగా 534 గుంటల భూమిని ప్రభుత్వానికి అప్పుడు అధికారులు కూడా అప్పగించారు. అందుకు ప్రతిగా గోకనపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 36లో 191 ఎకరాలు, సర్వే నెంబర్ 37లో 200 ఎకరాలు కూడా ఇస్తూ అప్పుడు ప్రభుత్వం కేటాయించి భూ బదలాయింపులు జరిగాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ భూమి రాష్ట్ర ప్రభుత్వం అందే అంటూ కూడా ప్రభుత్వం అయితే కళాఖండిగా చెప్పిన క్రమంలో ప్రస్తుతం అయితే ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా అక్కడ విద్యార్థులు వెనక్కి తగ్గే విధంగా కూడా వాళ్ళు ముందుకు వచ్చిన క్రమంలో ఇప్పటికీ విద్యార్థి సంఘాలు కావచ్చు, అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ ఎంటర్ అయ్యాయి. ఈ క్రమంలో ఆందోళన రోజుకు గురుతున్న క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపైనే కమాండ్ కంట్రోల్ లో ఆ సెంటర్ లో సమావేశమైనట్టుగా తెలుస్తూ దీనిపై అసలు తాజాగా జరుగుతున్న పరిణామాలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా క్లారిటీ ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న క్రమంలోనే ఈ సమావేశం తర్వాత మంత్రులు మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ చందు.